హాయ్ అండి. ఇంట్లో దోసపిండి లేనప్పుడు అలాగే బొంబాయి రవ్వ కానీ, పెరుగు కానీ వాడకుండా ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఈ టమోటా దోసల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం మిక్సీ జార్‌లోకి బాగా పండిన ఒక టమోటా, 4, 5 ఎండుమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఉల్లిపాయ, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు వరకు పొడి బియ్యపిండి, పావు కప్పు గోధుమ పిండి, పావు కప్పు శనగపిండి, అలాగే 1.5-2 కప్పుల వరకు నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా, 2, 3 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని పిండిని బీట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు కలుపుకొని దోస పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేడైన పెనం మీద 2 గరిటెల పిండి వేసుకొని పల్చగా ఈ విధంగా దోసలాగా వేసుకోవాలండి. మీరు కావాలంటే కొంచెం మందంగా ఉదప్పంలాగానైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్‌స్టంట్ టమోటా దోసలు అనేటివి రెడీ.